ఉపాధ్యాయులందరికీ నమస్కారం. గత కొన్నేళ్లుగా మనం తరగతి గది బోధన అనేది నిర్వహిస్తూ ఉన్నాం. బోధనలో అపారమైనటువంటి అనుభవం ఉన్న మనందరికీ కూడా ఎన్సిటిఈ వారు టెట్ అనేది క్వాలిఫై అయి ఉండాలి అని గైడ్లైన్స్ని విడుదల చేయడం జరిగింది. దీన్ని సమర్థిస్తూ అనేక కేసులలో సుప్రీంకోర్టు వారు కూడా ఎన్సిటిఈ గైడ్లైన్స్కి సమర్థిస్తూ ఉత్తర్వులు ఆదేశాలు విడుదల చేయడం జరిగింది. అందువల్ల ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసేటువంటి ప్రభుత్వ ఉపాధ్యాయులందరూ కూడా టెట్ క్వాలిఫై అవ్వడం అనేది మ్యాండేటరీ అయ్యింది. ఈ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా 2011 మరియు 2012 సంవత్సరంలో నిర్వహించడం జరిగింది. 13 సంవత్సరాల కింద ఈ పరీక్ష ఓఎంఆర్ షీట్ ద్వారా నిర్వహించడం జరిగింది. కానీ ప్రస్తుతం ఇది ఆన్లైన్ ద్వారా కండక్ట్ చేయడం జరుగుతుంది. అప్పట్లో ఉపాధ్యాయ వృత్తిలోకి రావాలనుకుంటే అలా రావాలనుకునేటటువంటి అభ్యర్థులకు మాత్రమే ఈ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది కండక్ట్ చేసేవారు. కానీ ప్రస్తుతం ఇన్ సర్వీస్ టీచర్లు కూడా ఈ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది క్వాలిఫై అయి ఉండాలి అని ఎన్సిటిఈ వారు గైడ్లైన్స్ని ఇష్యూ చేశారు. ఇక క్వాలిఫైయింగ్ మార్క్స్ చూసుకున్నట్లయితే ఇక జనరల్ అభ్యర్థులకి అంటే జనరల్ క్యాస్ట్ వారికి 60% అంటే 90 మార్క్స్ అనేది రావాలి. ఇక బీసీ వారికి చూసుకుంటే 50% అంటే 75 మార్కులు రావాలి. ఎస్సీ ఎస్టీ డిఫరెంట్లీ ఏబుల్డ్ వారికి చూసుకుంటే 40% అంటే 60 మార్కులు సాధించాలి. ఇక మనకి తరగతి గదిలో బోధన పట్ల అపారమైనటువంటి అనుభవం ఉన్నా కూడా పరీక్ష సమయంలో పరీక్షకు ముందు కొంత సన్నద్ధత అనేది చాలా అవసరం. మరి ఇలా సన్నద్ధం కావడానికి అంటే పుస్తకాలు పట్టుకొని టెట్ 150 మార్కులకు ఏవైతే పార్ట్స్ అంటే సిలబస్లో టాపిక్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనం రోజువారీ కార్యక్రమాలు చేసుకుంటూ తరగతి గదిలో బోధన చేసుకుంటూ మరి పరీక్షకి సన్నద్ధం కావడం కష్టం కనుక వీడియోల రూపంలో ఆ పాఠాలని మీ ముందుకు తెచ్చేటటువంటి ఉద్దేశంతో ఈ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ అనే పేరుతో యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేయడం జరిగింది. దీనిలో మీకు టాపిక్ వైజ్గా లెసన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మరియు ఆన్లైన్ ద్వారా టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. వీడియోలో వచ్చేటటువంటి టాపిక్ ఆధారంగా మీరు ఈ ఆన్లైన్ టెస్ట్ని రాస్తూ మీ యొక్క సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. తద్వారా టెట్లో మార్కులు సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి మా ఈ చిరు ప్రయత్నాన్ని మన్నించి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. తద్వారా మీకు వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. కంటెంట్ నచ్చితే మీతోటి ఉపాధ్యాయులకి షేర్ చేయండి మరియు లైక్ బటన్ మీద ట్యాప్ చేసి వీడియోని లైక్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియోతో మనం లెసన్స్ స్టార్ట్ చేయబోతున్నాం. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు, బాయ్ బాయ్.